ఇప్పుడు తప్పు ఎవరిదో ఆలోచిద్దాం. పెల్గాం తెలుసు కదా, ఒక పెద్ద దుర్ఘటన, 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. మరి ఈ పౌరులు భారతదేశంలో పుట్టడమే వాళ్ళు చేసిన తప్ప? రెండవది, హిందువులుగా పుట్టడమే వారి యొక్క తప్ప? లేదా ఈ ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాసినటువంటి రాజ్యాంగం పటిష్టంగా ఉంది, మరి రాజ్యాలు బాగుంటాయి అంటే ప్రభుత్వాలు బాగుంటాయి, ప్రభుత్వాలు పటిష్టంగా ఉంటాయని ఓటకు ద్వారా ఎమ్మెల్యేలను ఎంచుకొని ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని ఈ ప్రభుత్వాలు మా యొక్క సామాన్య ప్రజలను కాపాడతాయని పన్నులు కట్టేటువంటి ఈ సామాన్యమైన ప్రజలు చేసిన తప్ప పన్నులు కట్టడము, ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడం, ఆ ప్రభుత్వాలు సైన్యాలను ఏర్పాటు చేయడము, పోలీస్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం ఎక్కడ విఫలం జరిగింది? మరి ఎక్కడ తప్పిదం జరిగింది? 28 మందిని మనం కాపాడలేకపోయాం. ప్రభుత్వాలు లోటు బడ్జెట్లో ఉండడం అందరికీ తెలిసిన విషయమే. లోటు బడ్జెట్లో ఉందని చెప్పేసి సైన్యాన్ని తగ్గించడం వల్ల ఆ సైన్యాలను అక్కడ మోహరించడానికి మన దగ్గర సైన్యం లేనందున కొంత సురక్షితమైన ప్లేస్ అని కొన్ని డిసైడ్ చేయబడుతుంటాయి. వీటిని వదిలేసి మిగిలిన ప్లేస్లలో పెట్టడం వల్ల వాళ్ళు ఎక్కడైతే సురక్షితంగా ఉందో ఆ ప్రదేశంలోకి వెళ్ళి ఈ విధంగా దుర్ఘటనలు సంభవిస్తున్నాయి. ఏదేమైనా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన సమయం దగ్గరికి వచ్చింది. ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇప్పటికి జరిగిన నష్టాలు చాలు. ఇంకా ఒక ప్రభుత్వాన్నే తిట్టిపోస్తే నడవదు. మరి సామాన్యమైన ప్రజలు ఇంకా చేయాల్సిన విషయాలు ఏంటి అంటే, భావి పౌరులు ఉన్నారు, వారికి కాస్తైన అవగాహన ఉందా? ప్రభుత్వాలేంటి, ప్రభుత్వం ద్వారా మరి రక్షకులను ఏ విధంగా ఎన్నుకుంటున్నారు, ఇదంతా ఈ ఆట ఏ విధంగా కొనసాగుతున్నది, మరి మన యొక్క పాత్ర ఏంటి, మనము తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ప్రభుత్వాలు ఎట్లా ఏర్పడుతున్నాయి, మన కర్తవ్యం ఏంటి, మనం చేయాల్సింది ఏంటి? కరెక్ట్ అయిన రాజకీయ నాయకులు ఉంటే కరెక్ట్ అయిన డిసిజన్స్ తీసుకుంటారు. కరెక్ట్ అయిన డిసిజన్ తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి చిన్న పల్లెలో ఒక సర్పంచ్ నుంచి మొదలు పెడితే, నియోజకవర్గంలో ఎమ్మెల్యే నుంచి మొదలు పెడితే, రాష్ట్రంలోని ముఖ్యమంత్రి, మంత్రులు, గవర్నర్లు, రాష్ట్రపతులు అంతా ఎక్కడి నుంచి వస్తారు? సామాన్య ప్రజల నుంచే వారికి పదవి ఇవ్వడం జరుగుతుంది. మరి మనకు చిన్న ఒక అటెండర్ ఉద్యోగం చేయడానికి ఎన్నో ఎగ్జామ్లు పెట్టి మరి పాస్ కాకపోతే తీసేస్తారు. అలాంటిది ఒక ఎమ్మెల్యేని ఎన్నుకోవడానికి, ఒక సర్పంచ్ని ఎన్నుకోవడానికి మరి ఎందుకు ఎడ్యుకేషన్ కానీ కాంపిటీషన్ కానీ లేదు? చిన్న కార్యాలయాల్లో పనిచేసే అటెండర్లకు, చిన్న ఉద్యోగస్తులకే మీరు అన్ని పరీక్షలు పెడితే మరొక నియోజకవర్గం, ఒక రాష్ట్రాన్ని కాపాడేటువంటి బాధ్యత ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, వాళ్ళు ఎలాంటి ఎగ్జామ్ను క్లియర్ చేయాలి, తర్వాత ప్రజల ఆదరణ ఉండాలి, కాంపిటేటివ్ ఫీల్డ్ కూడా ఉండాలి, వాళ్ళకి అన్ని రంగాలలో అనుభవం ఉండాలి. అప్పుడు వాళ్ళు కరెక్ట్గా రూలింగ్ చేయగలుగుతారు. సో ఇది నేను చెప్పాల్సింది. అట్లాగా మనము రాబోయే రోజులలో రూపొందించుకోవాలి రాజ్యాంగాన్ని. మరియు ఇంకా ఇప్పుడున్న యువత ఎంజాయ్లు చేసుకుంటా, సమయాన్ని వృధా చేసుకుంటూ, కనీస అవగాహన లేకుండా భూమికి భారంగా తిరిగేటువంటి యువత ఇకనైనా మారండి. కొంతమంది, అందరికి అనట్లేదు, చాలామంది కష్టపడ్డే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఏమి తెలియకుండా అలాగే గడిపేస్తున్నారు. రాబోయే రోజులలో మీరు ఎలాంటి శిక్షణను మీకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కానీ, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకు కానీ, రేపటి రోజు మీ కొడుకుకు, మీ కూతురికి కానీ ఎలాంటి విద్యను మీరు నేర్పిస్తారు? ఇది నేను అడుగుతున్నాను. మరి పౌరులు వారు ట్యాక్సులు కట్టి చేసి ప్రభుత్వాన్ని నిర్మించుకుంటే, ప్రభుత్వము మరి సైన్యాలకు కొంత బడ్జెట్ని కేటాయించి సైన్యాలను నడుపుతూ, పోలీసు వ్యవస్థను నడుపుతూ, రక్షక వ్యవస్థను నడుపుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రజల సంరక్షణ కోసం నడుస్తాయి. మరి ఆ ప్రజల సంరక్షణని సరిగ్గా లేకపోతే ఎక్కడ విఫలం జరుగుతుందనేది మీరు ఒకసారి ఆలోచించాలి. ఏ తప్పునైనా వేళ్ళతో చెట్టుకు వేళ్ళుంటే వేళ్ళు తీసేస్తే చెట్టు చనిపోతుంది. ఆ విధంగా కింది నుంచి మనము సరి చేసుకుంటూ వస్తే మనకు సెట్ అవుతుంది. సో ఏదేమైనా కూడా మనకు అన్యాయం జరిగిపోయింది. 28 మంది యొక్క ఆత్మలు శాంతించాలని చెప్పేసి ఆశిద్దాం. ఇకపై ఇలాంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం ఎలాగో నిర్ణయం తీసుకోవాలి. అలాగే సైన్యాన్ని ఇంకా మోహరించడానికి సైన్యాన్ని ఇంకా భర్తీలు చేపట్టి కొత్త సైన్యాన్ని ఇంకా తీసుకోవాలి.
వారికి సరియైన శిక్షణ ఇచ్చి మరి వారి ఆధ్వర్యంలో ప్రొడక్షన్ ఇవ్వాలి. సైన్యాన్ని రిక్రూట్ చేసుకోవడమే కాకుండా వారి యొక్క ఫెసిలిటీస్ కూడా పెంచి వారిని ఇంకా ఆకర్షించడానికి కొంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు కానీ ఇలాంటి కార్యక్రమాలను చేపట్టాలని చెప్పేసి మనందరం ఆశిద్దాం. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే కనుక తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి భావిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు ఒక్కొక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. కొత్తగా చూసినట్టయితే తప్పకుండా మీ యొక్క కామెంట్ చేయండి. బాయ్. మరొక వీడియోలో కలుసుకుందాం.